Hi, hello everyone. This is Rajesh for faculty of Sai Medakoti, Hyderabad. Right, ఈ వీడియోలో మనం ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్, షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఈ త్రీ వాటిపైన రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. ఆ రిలేషన్షిప్ బేస్ చేసుకొని షియర్ ఫోర్స్ ఇస్తే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ ఇస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్, లేదా షియర్ ఫోర్స్ ఇస్తే లోడింగ్ డయాగ్రామ్. ఇందులో ఏది ఇచ్చినా కూడా మిగతా రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేసే విధంగా ఈ రిలేషన్షిప్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. రైట్, అందులో ఫస్ట్ రిలేషన్షిప్ కన్నా ముందు మనం ఫస్ట్ లోడ్ ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయో చూద్దాం, దాని తర్వాత బీమ్స్ గురించి చూద్దాం, దాని తర్వాత మనం రిలేషన్షిప్కి వెళ్దాం. రైట్, ఓకే. ఫస్ట్ టైప్స్ ఆఫ్ లోడింగ్స్. రైట్, జనరల్గా మనం లోడింగ్స్ చూసుకున్నట్టయితే కనుక చూసుకున్నట్టయితే ఏ లోడ్స్ ఉంటాయి మనకు జనరల్గా అంటే ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్ లోడింగ్. రైట్, ఏంటంటే ఫస్ట్ది కాన్సన్ట్రేటెడ్ లోడింగ్ అంటే ఏంటి, దీన్నే మనం పాయింట్ లోడ్ అని కూడా అంటాం. జనరల్గా మనం డినోట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, పాయింట్ లోడ్. ఏదైనా ఒక బీమ్ అనుకుంటే ఒక సింగిల్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నట్టయితే దాన్ని మనం పాయింట్ లోడ్ అని అంటాం. రైట్, ఓకే. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ లోడింగ్ వచ్చేసి యూడిఎల్ అని అంటాం. ఓకే, యూడిఎల్ అబ్రివేషన్ ఏంటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. రైట్, మరి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మనం ఎలా ఇండికేట్ చేస్తాం అంటే జనరల్గా ఇలా చూపిస్తాం. రైట్, దీన్ని మనం డబ్ల్యూ కిలో న్యూటన్ పర్ మీటర్ అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ మీటర్ దెర్ ఈజ్ ఎ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ డబ్ల్యూ కిలో న్యూటన్. రైట్, అంటే చూడండి జనరల్గా దీన్ని ఇలా కాకుండా ఇంకా ఎలా చూపించవచ్చు అని అంటే దీన్నే ఇట్లా మనం రెక్టాంగులర్ లోడింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, రెక్టాంగులర్ లోడింగ్. ఓకే, ఇప్పటి నుంచి ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకసారి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ ఇలా ఇచ్చినా కూడా అంటే రెక్టాంగులర్ షేప్ ఇచ్చినా కూడా దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే యూడిఎల్నే ఇండికేట్ చేస్తుంది. ఎందుకు రెక్టాంగులర్ లోడ్ అంటున్నాం, ఇక్కడ చూడండి డబ్ల్యూ, ఇక్కడ వెయిట్ వచ్చేసి డబ్ల్యూ కిలో న్యూటన్ పర్ మీటర్ అంటే ఒక రెక్టాంగులర్ షేప్. టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం యూడిఎల్ వచ్చినప్పుడు ఎవ్రీ టైం యూడిఎల్ వచ్చిందంటే చాలు మనం వెంటనే ఏం చేయాలి, డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. అప్పుడే మనకు టోటల్ లోడ్ అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడైతే యూడిఎల్ వచ్చిందో అప్పుడు మనం ఏం చేయాలి, లోడ్తో డిస్టెన్స్ అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం లోడ్ని డిస్టెన్స్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ లోడింగ్ వచ్చేసి యూవిఎల్ అని అంటాం. యూవిఎల్ అంటే ఏంటి, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. ఇదేమో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, ఇదేంటి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. రైట్, మరి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటే ఎలా ఉంటుంది మనకు అంటే ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. మనకు ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేపే అంటే మనం ఇట్లా ఈక్వలేటెడ్ ట్రయాంగులర్ షేప్లో కూడా మనం దాన్ని యూవిఎల్ అనే అంటాం. ఓకే, మరి ఇక్కడ మనం టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్, అదే ఒక పాయింట్ లోడ్ అంటే ఇక్కడ టోటల్ లోడ్ ఎంత అంటే పి అనే చెప్తాం. అదే ఒక యూడిఎల్ అయితే టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్ ఏం చేస్తాం, ఇక్కడ మనం టోటల్ లోడ్ అంటే డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి అన్నాం. రైట్, డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి అన్నాం. రైట్, మరి లోడు ఇంటూ డిస్టెన్స్ చేస్తే అది ఒక రెక్టాంగులర్ డయాగ్రామ్ కనిపించింది కాబట్టి ఇది రెక్టాంగులర్ షేప్ ఉందని అన్నాం. అట్లాగే ఇక్కడ మనకు లోడింగ్ సపోజ్ డబ్ల్యూ అయితే స్పాన్ ఎల్ అయితే మరి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం ఏరియా కనుక్కుంటే అదే మనకు టోటల్ లోడ్ అవుతుంది. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఏంటి, WL/2. మరి ఇదేంటి, ఇక్కడ కూడా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ సెంట్రల్లో మ్యాక్సిమం ఉంటూ ఎక్స్ట్రీమ్స్లో 0 ఉన్నట్టయితే ఇది కూడా మనం యూవిఎల్ అని అంటాం. ఇక్కడ మన టోటల్ లోడ్ ఏంటి అంటే WL/2 అవుతుంది. రైట్, ఇప్పుడు మేజర్గా మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అడిగినా వీటి నుంచి అడుగుతూ ఉంటాడు. రైట్, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కపుల్. ఫోర్త్ టైప్ ఏంటంటే కపుల్ అంటే సింపుల్ చెప్పాలి అని అంటే ఒక మూమెంట్ యాక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఏదైనా ఒక బీమ్ పైన ఒక మూమెంట్ యాక్ట్ అవుతుంటే దాన్ని మనం కపుల్ అని అంటాం. రైట్, ఇప్పుడు ఈ 4 కేసెస్ని బేస్ చేసుకొని మనకు ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ కానీ ఒక క్యాంటిలివర్ బీమ్ అయినా కానీ లేదా ఒక ఓవర్ హ్యాంగింగ్ బీమ్ పైన కానీ ఈ లోడింగ్స్ అప్లై చేసినప్పుడు వాటిలో షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్ ఎలా వేరీ అవుతుంది ఆ వేరియేషన్ చూపించే డయాగ్రామ్స్ని మనం షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అని అంటాం. రైట్, బేస్డ్ ఆన్ లోడింగ్ షియర్ ఫోర్స్ ఎలా జనరేట్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ అనేది ఒక్కొక్క పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేసేటటువంటి డయాగ్రామ్సే. వాటి కోఆర్డినేట్స్ని మనం వై యాక్సిస్లో, ఎక్స్ యాక్సిస్నేమో రెఫరెన్స్ యాక్సిస్ లాగా తీసుకొని డ్రా చేసినట్టయితే వాటిని మనం షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అని అంటాం. రైట్, మరి దానికన్నా ముందు మనం ఏమనుకున్నాం, రిలేషన్షిప్ అనేది నేర్చుకోవాలని అన్నాం. రైట్, మరి ఆ రిలేషన్షిప్ కోసం చూడండి. రైట్, ఆ రిలేషన్షిప్ ఏంటనేది చూద్దాం. దేనికి మధ్య రిలేషన్షిప్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్, నెక్స్ట్ షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్.
ఓకే, షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, ఈ 3 పైన రిలేషన్షిప్ నేర్చుకున్నట్టయితే మీరు క్యాల్కులేట్ చేయకుండానే డైరెక్ట్గా ఒక లోడ్ ఇస్తే చాలు, దానికి సంబంధించినటువంటి షియర్ ఫోర్స్ డయాగ్రామ్, దానికి సంబంధించినటువంటి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ని మనం చూసినామనే గుర్తుపట్టవచ్చు లేదా క్యాల్కులేట్ చేయవచ్చు, డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే రైట్, చూద్దాం ఏంటి ఆ రిలేషన్షిప్. మరి చూసినట్టయితే ఫస్ట్ రిలేషన్షిప్ డిఎఫ్ లేదా డిఎస్ఎఫ్గా ఇక్కడ అనుకున్నది మనం డిఎస్ఎఫ్ డివైడ్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ అని చెప్తాం. ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ అని అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ అని అంటాం. రైట్, మరి ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ డి బై డిఎక్స్ వస్తే మనం సింపుల్గా ఇప్పటి నుంచి ఏమని చెప్పాలి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని చెప్పాలి. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. సింపుల్ చెప్పాలి అని అంటే రెండు షియర్ ఫోర్స్ యొక్క ఆర్డినేట్స్ మధ్య ఉన్నటువంటి వేరియేషన్ని కనుక, అంటే ఏరియా ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమో బెండింగ్ మూమెంట్ చూపించినట్టయితే, ఇంకా లేదా మనం తర్వాత డిస్కస్ చేద్దాం, దాని గురించి ఏరియాల గురించి వాటి గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందైతే ఇప్పుడు డెరివేషన్నే చూద్దాం. ఫస్ట్ రిలేషన్షిప్ ఫస్ట్ ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. ఓకే, నెక్స్ట్ దీని నుంచే మనం ఏం రాసుకోవచ్చు చూడండి, షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, మైనస్ డబ్ల్యూ డిఎక్స్ అవుతుంది. ఇక్కడ మనకు డి ఉంది కదా, దీన్ని కనుక అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 1/d అవుతుంది, 1/d అవుతుంది. రైట్, ఓకే, మరి ఇక్కడ 1/d అంటే ఏంటి? డి అంటే ఏంటి? ఇక్కడ డెరివేషన్. 1 డెరివేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. రైట్, 1 డెరివేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. రైట్, మరి ఇప్పుడు షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు సార్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డబ్ల్యూడిఎక్స్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డబ్ల్యూడిఎక్స్. రైట్, గుర్తుపెట్టుకోండి, ఇదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో అయితే షియర్ ఫోర్స్కి ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్కి రిలేషన్, అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెరివేషన్లో అయితే ఇది రిలేషన్. ఓకే, గాట్ ఇట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ రిలేషన్షిప్. రైట్, ఏంటి ఆ రిలేషన్షిప్ అంటే dm బై dx ఈజ్ ఈక్వల్స్ టు షియర్ ఫోర్స్ అని చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ? మళ్ళీ దీన్ని మనం డి బై డిఎక్స్ అంటే ఇందాక ఏం చెప్పాం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ అన్నాం. రైట్, మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ అంటే ఇక్కడ ఏముంది? మరి బెండింగ్ మూమెంట్ ఉంది. రైట్, మరి ఈ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ షియర్ ఫోర్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ షియర్ ఫోర్స్. రైట్, ఓకే, మరి దీని నుంచి కూడా మనం రిలేషన్షిప్ డిరైవ్ చేసుకోవచ్చు కదా. రైట్, ఏంటి ఆ రిలేషన్షిప్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో రైట్ m ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, మళ్ళీ ఇప్పుడు ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ 1/d. 1/d అంటే ఏంటి? ఇంటిగ్రేషన్. రైట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఇంటూ డిఎక్స్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్, అంటే షియర్ ఫోర్స్ని వన్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే బెండింగ్ మూమెంట్ వస్తుంది, లోడింగ్ని 1 టైం ఇంటిగ్రేషన్ చేస్తే షియర్ ఫోర్స్ వస్తుంది. చూడండి, షియర్ ఫోర్స్ని డెరివేషన్ చేస్తే ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ వస్తుంది, అదే లోడింగ్ని ఇంటిగ్రేషన్ చేస్తే షియర్ ఫోర్స్ వస్తుంది. రైట్, ఇక్కడ ఇంకొక రిలేషన్షిప్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఏంటి ఆ రిలేషన్షిప్ అంటే చూడండి, ఇక్కడ షియర్ ఫోర్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? సారీ, ఇక్కడ ఎం ప్లేస్లో, ఇప్పుడు ఎస్ఎఫ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? డిఎం బై డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు చూడండి ఒకసారి. ఈ ఎస్ఎఫ్ ప్లేస్లో నేను ఈ టర్మ్ మొత్తం రాస్తున్నా, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. రైట్, ఓకే, అంటే ఇప్పుడు ఏంటిది? డబుల్ డెరివేటివ్ అంటే ఏంటి? ఇక్కడ d²m బై dx² ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. ఇక్కడ మైనస్ అంటే డౌన్వర్డ్ అన్నట్టు. ఓకే, రైట్, అంటే డబుల్ డెరివేటివ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ విల్ గివ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ అట్ దట్ సెక్షన్. రైట్, ఓకే, మరి ఇప్పుడు దీని నుంచి చూడండి, మళ్ళీ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు అన్ని ఇక్కడ ఏం నేర్చుకున్నాం? డెరివేషన్ నేర్చుకున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నేర్చుకున్నాం. రైట్, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని ఇంటిగ్రేషన్లో కూడా ఈ డబుల్ డెరివేటివ్ని కూడా ఇంటిగ్రేషన్లో నేర్చుకుందాం. ఓకే, రైట్, ఏంటది చూడండి. దీని నుంచి m ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 2 dx² ఉన్నాయి, 2 dలు ఉన్నాయి, అంటే ఏమవుతుంది? డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. ఓకే, dx ఇంటూ dx. రైట్, అంటే లోడింగ్ని 2 టైమ్స్ కనుక ఇంటిగ్రేషన్ చేస్తే బెండింగ్ మూమెంట్ వస్తుంది. షియర్ ఫోర్స్ని 1 టైం ఇంటిగ్రేషన్ చేస్తే
మనకు బెండింగ్ మూమెంట్ వస్తుంది. అట్లాగే లోడింగ్ని వన్ టైం కనుక ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, షియర్ ఫోర్స్ వస్తుంది. అర్థమైంది కదా, రైట్? అర్థమైందా? రైట్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలి మీరు, ఏంటి ఇక్కడ ఏదైనా ఒక టర్మ్ ఎక్స్ స్క్వేర్ అనే ఒక టర్మ్ తీసుకుంటున్నాను. ఈ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ని ఇంటిగ్రేషన్ చేసామనుకోండి ఏమవుతుంది, x³/3 అవుతుంది, రైట్? ఇక్కడ పవర్ ఏమైంది, 1 డిగ్రీ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఎక్స్ స్క్వేర్ అనే క్వాంటిటీని ఇంటిగ్రేషన్ చేస్తే పవర్ అనేది 1 డిగ్రీ పెరుగుతుంది, రైట్? ఒప్పుకుంటారు కదా, రైట్? ఇప్పుడు నెక్స్ట్ అట్లాగే మరి బెండింగ్ మూమెంట్ చూడండి, అట్లాగే షియర్ ఫోర్స్ని 1 డిగ్రీ డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ డిఫరెన్షియేషన్ కదా, అదే ఎక్స్ స్క్వేర్ని డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ని డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, 2x అవుతుంది. అంటే పవర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఈక్వేషన్స్కి అప్లై చేస్తున్నా. చూడండి, సపోజ్ లోడ్ 1 డిగ్రీ కర్వ్ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. అంటే పవర్ ఇంటిగ్రేషన్ చేస్తే పవర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, రైట్? అంటే లోడ్ 1 డిగ్రీ అయితే షియర్ ఫోర్స్ ఏమవుతుంది, 2 డిగ్రీ అవుతుంది. షియర్ ఫోర్స్ 2 డిగ్రీ అయితే బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, 3 డిగ్రీ అవుతుంది. అర్థమైందా ఈ రిలేషన్షిప్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనేది లోడ్ అనుకుందాం. ఎక్స్ అనేది ఏంటి, లోడ్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, షియర్ ఫోర్స్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్, అంటే ఒక డిగ్రీ ఇంక్రీజ్ అయింది, రైట్? అంటే షియర్ ఫోర్స్ 2x² అవుతుంది. షియర్ ఫోర్స్ ఏమవుతుంది, x² అవుతుంది, రైట్? మరి అదే షియర్ ఫోర్స్ మళ్ళీ ఇంకో 1 టైం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, x³ అవుతుంది. అంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది, x³ అంటే 3 డిగ్రీ. ఇప్పుడు దీంతోన మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు సార్ అంటే, సపోజ్ లోడింగ్ ఈజ్ లెస్ దెన్ షియర్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ బెండింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే, చూడండి, ఇది 3 డిగ్రీ అయితే ఇది 2 డిగ్రీ ఉంటుంది, ఇది 2 డిగ్రీ అయితే ఇది 1 డిగ్రీ ఉంటుంది. రిలేషన్షిప్ చెప్పొచ్చా? అంటే చూడండి, ఒకవేళ రివర్స్ చూద్దాం. సపోజ్ లోడింగ్ 0 డిగ్రీ అయిందనుకోండి, షియర్ ఫోర్స్ ఏమవుతుంది, 1 డిగ్రీ అవుతుంది. మరి షియర్ ఫోర్స్ 1 డిగ్రీ అయితే దానికన్నా 1 డిగ్రీ ఎక్కువ ఉండాలి కాబట్టి బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, 2 డిగ్రీ అవుతుంది. ఏంటి సార్ ఇక్కడ డిగ్రీలు ఏంటి సార్, ఎందుకు చెప్తున్నారు సార్ ఈ కాన్సెప్ట్ అంతా అంటే, చూడండి, జనరల్గా 0 డిగ్రీ అంటే డయాగ్రామ్ అనేది 0 డిగ్రీ అంటే ఎలా వస్తుంది చూడండి, రెక్టాంగులర్ షేప్లో వస్తుంది. అంటే మనకు ఎప్పుడైనా కానీ 0 డిగ్రీ కరువు కనుక అనిపించింది అంటే వెంటనే మనది హరిజాంటల్ లైన్స్ అనేవి, సింపుల్ చెప్పాలంటే ఒక రెక్టాంగులర్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ చూడండి, లోడ్ కనుక 1 డిగ్రీ అయితే షియర్ ఫోర్స్ ఏమవుతుంది, 2 డిగ్రీ అవుతుంది. బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, 3 డిగ్రీ అవుతుంది. ఇక్కడ మనం డిగ్రీస్ అనేది జస్ట్ ఒక డయాగ్రామ్ యొక్క డిగ్రీ తెలిస్తే మిగతా రెండింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎట్లా అనేది చూడండి, మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్గా వినండి, రైట్? ఇప్పుడు చూడండి, సపోజ్ 0 డిగ్రీ అంటే ఇక్కడ చూడండి రెక్టాంగులర్ షేప్. ఇప్పుడు నేను ఇక్కడ లోడింగ్స్ చెప్పినప్పుడు ఇంతకుముందు లోడింగ్స్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ అనేది ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఇది రెక్టాంగులర్ షేప్ ఉందంటే ఇక్కడ లోడింగ్ డయాగ్రామ్ యొక్క డిగ్రీ ఏంటి, 0 డిగ్రీ. హారిజాంటల్గా ఉంటే ఏంటి, 0 డిగ్రీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూడిఎల్ వచ్చిందంటే యూడిఎల్ లోడింగ్ డయాగ్రామే 0 డిగ్రీ అయితే మరి షియర్ ఫోర్స్ ఏమవుతుంది, 1 డిగ్రీ అవుతుంది. బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, 2 డిగ్రీ అవుతుంది. అర్థమైందా? 1 డిగ్రీ పెంచాలి. ఇక్కడ జస్ట్ లోడింగ్ డయాగ్రామ్ చూస్తేనే మనం షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ యొక్క డిగ్రీస్ చెప్పొచ్చు. అర్థమైందా? ఎందుకు, రెక్టాంగులర్ షేప్ ఉంది. రెక్టాంగులర్ షేప్ అంటే ఏంటి, 0 డిగ్రీ, షియర్ ఫోర్స్ 1 డిగ్రీ, బెండింగ్ మూమెంట్ 2 డిగ్రీ వస్తుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, యూవిఎల్, రైట్? ఇక్కడ యూవిఎల్ అంటే చూడండి, ఇక్కడ 1 డిగ్రీ ఉంది. ఇంక్లైన్ లైన్ ఉంటే దాన్ని మనం 1 డిగ్రీ అని అంటాం. ఇంక్లైన్ లైన్ ఉంది, ఇక్కడ 1 డిగ్రీ. సరే, ఇప్పుడు యూవిఎల్కి డయాగ్రామే, లోడింగ్ డయాగ్రామే 1 డిగ్రీ ఉంటే మరి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమవుతుంది, 2 డిగ్రీ అవుతుంది. మరి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది, 3 డిగ్రీ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఇప్పటి నుంచి 0 డిగ్రీ అంటే సింపుల్గా మీరు ఏం చెప్పాలి సార్ అంటే కాన్స్టెంట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి, కాన్స్టెంట్. 0 డిగ్రీ అంటే రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, కాన్స్టెంట్ అని చెప్పాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి, 1 డిగ్రీ. మనం దీన్నే ఇంక్లైన్ లైన్ అని చెప్పాం కదా ఇందాక, అంటే ట్రయాంగులర్ షేప్లో వస్తాయి డయాగ్రామ్స్ అన్నీ కూడా. చూడండి, ఇంక్లైన్ లైన్స్ ఉంటాయి. 1 డిగ్రీ కర్వ్ అయితే
మనకు దాని ఎలా ఉంటుంది, ఇంక్లైన్ లైన్స్ ఉంటాయి, రైట్. మరి ఇంక్లైన్ లైన్స్ ఉంటే ఏమంటాం సార్ వాటిని అంటే వీటినే లీనియర్. 1 డిగ్రీ కర్వ్ అయితే ఏంటి, మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో నేర్చుకుని ఉంటారు కదా, రైట్. 1 డిగ్రీ అంటే లీనియర్ అంటాం. డయాగ్రామ్స్ ఎలా వస్తాయి, ట్రయాంగులర్ షేప్లో వస్తాయి, రైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, 2 డిగ్రీ కర్వ్ అయితే 2 డిగ్రీ అంటే దీన్నే మనం పారాబోలా అంటాం, రైట్. 2 డిగ్రీ కర్వ్ అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ నేర్చుకుంటాం, పారాబోలా, క్యూబిక్ పారాబోలా అని చెప్పేసి, రైట్. మరి పారాబోలా అంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇలా ఉండొచ్చు, లేదు అంటే ఇలా కూడా ఉండొచ్చు, వీటిని మనం పారాబోలా అని అంటాం. ఇదేమో క్యాంటిలివర్లో వస్తుంది, ఇదేమో సింప్లీ సపోర్టెడ్ బీమ్లో వస్తుంది, రైట్. ఓకే, దాని తర్వాత చూద్దాం. 2 డిగ్రీ అంటే ఎలా ఉంటుంది, పారాబోలా. దాని నేమింగ్ ఏంటి ఇక్కడ అంటే పారాబోలా అని చెప్పాలి, ఓకే, పారాబోలా. ఓకే, మరి ఏ పారాబోలా, స్క్వేర్ పారాబోలా. 2 డిగ్రీ కాబట్టి స్క్వేర్, 2 డిగ్రీ అంటే స్క్వేర్ పారాబోలా, ఓకే, రైట్. మరి ఇంకా ఉంటాయా సార్ అంటే ఇంకోటి కూడా ఉంటుంది, అదేంటి అంటే 3 డిగ్రీ కర్వ్. 3 డిగ్రీ కర్వ్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే 3 డిగ్రీ ఉంటే మనం దాన్నే క్యూబిక్ పారాబోలా అంటాం. మరి డయాగ్రామ్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది, సేమ్ వీటిలాగానే ఉంటుంది. క్యాంటిలివర్లో అయితే ఇలా వస్తుంది, సింప్లీ సపోర్టెడ్లో అయితే అలా వస్తుంది, రైట్. మరి 3 డిగ్రీ అన్నాం. 3 డిగ్రీకి దీని యొక్క ఈక్వేషన్లో ఎట్లుంటుంది అంటే x³ టర్మ్ అనేది ఉంటుంది, ఓకే, రైట్. ఓకే, మనం క్యూబిక్ పారాబోలా వ్యాలీ కర్వ్లో x³/6RL అని చెప్పేసి మనం జనరల్గా ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో చూస్తూ ఉంటాం, రైట్. అక్కడ x³ అనేది ఉంటుంది, ఏంది క్యూబిక్ పారాబోలా, రైట్. ఓకే, మరి దీన్నే మనం ఏమంటున్నాం, క్యూబిక్ పారాబోలా, రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లారిటీ చూడండి. 0 డిగ్రీ అంటే రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, కాన్స్టెంట్. నెక్స్ట్ 1 డిగ్రీ ఉంటే ట్రయాంగిల్స్ వస్తాయి, లీనియర్ అంటాం. నెక్స్ట్ 2 డిగ్రీస్ ఉంటే స్క్వేర్ పారాబోలా అని అంటాం. దాని డయాగ్రామ్ వచ్చేసి పారాబోలిక్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ 3 డిగ్రీ అంటే సేమ్ పారాబోలిక్ షేప్లో ఉంటాయి, కానీ ఈక్వేషన్స్ వచ్చేసి x³, దాన్ని ఏమంటాం, క్యూబిక్ పారాబోలా, రైట్. క్లియర్, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ నేర్చుకుందాం. ఏంటి అంటే చూడండి, షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకుందాం. ఏంటి, షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏదైనా ఒక బీమ్లో అట్ ఎనీ సెక్షన్ షియర్ ఫోర్స్ 0 అయితే, రైట్, అక్కడ మన షియర్ ఫోర్స్ అంటే ఏంటి, dm/dx ఈజ్ ఈక్వల్స్ టు 0నేనా. షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఏమంటున్నాం, షియర్ ఫోర్స్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ కదా, రైట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు ఏంటి, 0, రైట్. అంటే ఎక్కడైతే మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం మ్యాక్సిమా మినిమా అని, ఏదన్నా ఒక ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేషన్ చేసి డబుల్ డెరివేషన్ చేసి మనకు అది <0 అయితే <0 అయితే మినిమా మ్యాక్సిమా అనే కాన్సెప్ట్ ఉంది కదా, రైట్. అది గుర్తొచ్చిందా, ఏంటి, ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు డెరివేషన్ చేసి ఈక్వల్ టు చేస్తే సమ్ పాయింట్స్ అని వస్తుంది, ఆ సమ్ పాయింట్ని ఆ డబుల్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేస్తే <0 వస్తే మ్యాక్సిమా మినిమా, <0 వస్తే మినిమా వస్తుంది కదా. <0 అయితే మ్యాక్సిమా, <0 వస్తే మినిమా అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా, ఏదైనా ఒక క్వాంటిటీ 0 అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ అనేది మ్యాక్సిమం ఆర్ మినిమం ఉంటుంది, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమము లేదా మినిమము ఉంటుంది. ఇంకొకటి మన కొన్ని ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అంటే షియర్ ఫోర్స్ 0 అంటే సపోజ్ ఇప్పుడు సమ్ డయాగ్రామ్స్లో ఇలా వస్తుంది, మీరు ఇక్కడ షియర్ ఫోర్స్ ఎక్కడ 0 సార్, ఎక్కడ 0 ఉంది, షియర్ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర 0 ఉంది. మరి ఈ పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ 0 ఆల్సో ఏంటి, చేంజెస్ ఇట్స్ సైన్ కూడా, ఏంటది, చేంజెస్ ఇట్స్ సైన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 లేదా షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్ అయితే ఆ పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉంటుంది లేదా మినిమం ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు డిప్లొమా లెవెల్లో ఏ ఎగ్జామ్ రాసినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా, బీటెక్ లెవెల్లో ఏ ఎగ్జామ్ రాసినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా కూడా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ రాసినట్టయితే కన్ఫామ్గా ఎప్పుడు రెగ్యులర్గా అడిగేటటువంటి క్వశ్చన్ ఇది. ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 అవుతుందో లేదా ఎక్కడైతే షియర్ ఫోర్స్ సైన్ చేంజ్ అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్ వాల్యూ మ్యాక్సిమం లేదా మినిమం ఉంటుంది, ఓకే కదా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుందాం, రైట్. ఏంటి ఆ డయాగ్రామ్స్, ఒక్కొక్కటి మనం లోడింగ్ డయాగ్రాము, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అన్ని కూడా ఒక్కొక్క ఇండివిజువల్గా రాసుకుందాం, రైట్. ఫస్ట్ లోడింగ్ డయాగ్రామ్.
నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. రైట్, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ ఏంటది, షియర్ ఫోర్స్ కన్నా బెండింగ్ మూమెంట్ 1 డిగ్రీ ఎక్కువ ఉంటుంది, అదే లోడింగ్ డయాగ్రామ్ 1 డిగ్రీ తక్కువ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ కనుక మనకు తెలిస్తే వెంటనే డయాగ్రామ్స్ అన్ని కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఆ డయాగ్రామ్స్ హెల్ప్ చేసుకొని మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ బెండింగ్ మూమెంట్ యొక్క షేప్ కానీ షియర్ ఫోర్స్ యొక్క షేప్ కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వితౌట్ క్యాల్కులేషన్. రైట్, చూద్దామా? రైట్, ఓకే. ఫస్ట్ వచ్చేసి లోడింగ్ డయాగ్రామ్ చూద్దాం. లోడింగ్ డయాగ్రామ్ ఏమన్నాం ఇక్కడ, పాయింట్ లోడ్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, పాయింట్ లోడ్. ఈ పాయింట్ లోడ్ ఉన్నప్పుడు పాయింట్ లోడ్ని మనం ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే, సింపుల్, మీరు నెగిటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోండి. -1 జస్ట్ అంటే యాక్చువల్గా ఉండదలా, మనం జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. దీన్ని ఏమనుకుంటున్నాను నేను ఇక్కడ, -1 డిగ్రీ అని గుర్తుపెట్టుకోమంటున్నా. రైట్, మరి ఇది -1 డిగ్రీ అయితే షియర్ ఫోర్స్ ఏమవుతుంది, 0 డిగ్రీ. అర్థమైందా? పాయింట్ లోడ్ -1 అంటే షియర్ ఫోర్స్ 1 డిగ్రీ ఎక్కువ ఉంటుంది కదా, -1 + 1 0. రైట్, కాబట్టి ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే 0 డిగ్రీ కర్వ్ వస్తుంది. మరి 0 డిగ్రీ కర్వ్ ఉంటే డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే, మనకు క్యాంటిలివర్లో అయితే రెక్టాంగులర్ షేప్లో వస్తుంది, క్యాంటిలివర్లో అయితే రెక్టాంగులర్ షేప్లో వస్తుంది. అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అయితే 2 రెక్టాంగిల్స్ అనేది వస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా ఉంటే మనం ఏమంటున్నాం, వీటినే రెక్టాంగులర్ షేప్ అని అంటున్నాం. రెక్టాంగులర్. నెక్స్ట్ ఇంకేటి ఏమంటున్నాం, కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ అని అంటున్నాం. ఓకే, అర్థమైందా? ఇది -1 ఎందుకు చెప్పాను, అర్థమైందా? ఇది -1 అంటే దీనికన్నా ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. ఓకే, కాబట్టి 0 అయింది. నెక్స్ట్ ఇప్పుడు మరి దీన్ని బట్టి మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా చెప్పొచ్చా ఏంటి, షియర్ ఫోర్స్ కన్నా బెండింగ్ మూమెంట్ 1 డిగ్రీ ఎక్కువ ఉంటుంది. రైట్, మరి 1 డిగ్రీ ఎక్కువ ఉంటే ఇది ఎంత ఉంటుంది, 1 డిగ్రీ. బెండింగ్ మూమెంట్ ఈజ్ 1 డిగ్రీ, దెన్ బెండింగ్ మూమెంట్ ఈజ్ షియర్ ఫోర్స్ ఈజ్ 0 డిగ్రీ, దెన్ బెండింగ్ మూమెంట్ ఈజ్ 1 డిగ్రీ. 1 డిగ్రీ అంటే ఏంటి, లీనియర్. ఇదే క్యాంటిలివర్లో మనకి ఎలా వస్తుంది, ట్రయాంగులర్ షేప్లో వస్తుంది. పైన నేను క్యాంటిలివర్ గీస్తాను, దాని కిందనే మనం సింప్లీ సపోర్టెడ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. ఇది 1 డిగ్రీ కర్వ్. 1 డిగ్రీ ఉంటే ఏమంటాం మనం, లీనియర్. లీనియర్ ఉంటే ఏమొస్తాయి మనకు, ట్రయాంగులర్స్. ట్రయాంగులర్. ఓకే, రైట్. మరి అదే సింప్లీ సపోర్టెడ్లో అయితే మనకు ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ టైప్లో వస్తుంది. అర్థమైంది కదా, అది ఈక్వలేటరే కాదు, జస్ట్ ట్రయాంగులర్ షేప్లో వస్తుంది. ఓకే, రైట్. ఇది మనకు పాయింట్ లోడ్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ క్యాంటిలివర్లో రెక్టాంగులర్ షేపు, అదే సింప్లీ సపోర్టెడ్ అయితే డబుల్ రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ సింప్లీ క్యాంటిలివర్లో అయితే ఓన్లీ 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇదే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అయితే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ టైప్లో లేదా స్కెలెటెడ్ ట్రయాంగిల్ టైప్లో వస్తుంది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూడిఎల్. రైట్, ఈ యూడిఎల్ని మనం ఏమన్నాం, యూడిఎల్నే రెక్టాంగులర్ డయాగ్రామ్ అని కూడా చెప్పాం కదా. రైట్, రెక్టాంగులర్ డయాగ్రామ్ అంటే మన ఇక్కడ లోడింగ్ డయాగ్రామే ఎంత చెప్పండి, డిగ్రీ ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్ ఎంత చెప్పండి, లోడింగ్ డయాగ్రామే 0 అవుతుంది. లోడింగ్ డయాగ్రామ్ అయితే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 1 డిగ్రీ అవుతుంది. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 1 డిగ్రీ అయితే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ 2 డిగ్రీ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్, అర్థమైందా? ఏంటి, లోడింగ్ డయాగ్రామే 0 అయితే షియర్ ఫోర్స్ 1 డిగ్రీ, తర్వాత బెండింగ్ మూమెంట్ 2 డిగ్రీ. రైట్, ఓకే. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా డ్రా చేసేసుకుందాం. రైట్, వేరే కలర్ తీసుకుందాం. రైట్, ఇప్పుడు చెప్పండి, 1 డిగ్రీ అంటే యూడిఎల్ ఉన్నప్పుడు క్యాంటిలివర్లో ఎలా వస్తుంది అంటే 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సేమ్ ఇక్కడిది ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మనం ఇటు సైడ్ది ఇక్కడ వస్తాయి. రైట్, ఇక్కడ మనకు 1 డిగ్రీ. రైట్, ఇదే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అయితే ఎలా వస్తుంది, యూడిఎల్ ఉన్నప్పుడు 2 ట్రయాంగిల్స్ వస్తాయి. 2 ట్రయాంగిల్స్, 1 ట్రయాంగిల్ అయితే క్యాంటిలివర్, 2 ట్రయాంగిల్స్ అయితే మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్. రైట్, మరి ఈ రెండింటిని ఏమంటాం మనం అంటే ట్రయాంగిల్ లీనియర్. ఎందుకు లీనియర్, 1 డిగ్రీ కర్వ్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు షియర్ ఫోర్స్ 1 డిగ్రీ అయితే బెండింగ్ మూమెంట్ ఏంటన్నాం, 2 డిగ్రీ అన్నాం. మరి 2 డిగ్రీ ఉన్నప్పుడు క్యాంటిలివర్ ఎలా వస్తుంది మనకు, స్క్వేర్ పారాబోలా. ఏంటిది, స్క్వేర్ పారాబోలా. రైట్, మరి సింప్లీ సపోర్టర్ ఎలా వస్తుంది, ఇది కూడా స్క్వేర్ పారాబోలానే. ఏంటి, ఈ రెండు కూడా స్క్వేర్ పారాబోలానే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ అనేది ఏంటి, 2 డిగ్రీలో వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. మోస్ట్ ఆఫ్ ది డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్స్ అయితే మోస్ట్లీ ఈ రెండు నేర్చుకుంటే చాలు. డిప్లొమా బేస్డ్కి మనం ఒక అడిషనల్గా నేర్చుకుందాం, అదేంటి, క్యాంటిలివర్. రైట్, యూఎల్ కూడా నేర్చుకుందాం.
రైట్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి ఏంటి, యువిఎల్. యువిఎల్ అంటే ఏంటి, ట్రయాంగులర్ లోడ్. సపోజ్ నేను ఇలా తీసుకుంటున్నాను, ఇలానే కాదు ఇక్కడ ఇలా కూడా ఉండొచ్చు. ఇలా మనకు ఈ రెండు షేప్లో కనుక ఉన్నట్టయితే, ఈ రెండు ట్రయాంగిల్ షేప్లో కనుక ఉన్నట్టయితే దాన్ని మనం యువిఎల్ అంటాం. రైట్. మరి యువిఎల్ ఉంటే చెప్పండి, ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ 1 డిగ్రీ. ఇక్కడ చూడండి, లోడింగ్ డయాగ్రామ్ 1 డిగ్రీ ఉంటే మరి షియర్ ఫోర్స్ 2 డిగ్రీ అవుతుంది, బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది 3 డిగ్రీ అవుతుంది. రైట్, 3 డిగ్రీ అవుతుంది. రైట్. ఇప్పుడు చెప్పండి డయాగ్రామ్. రైట్, సరే దీన్ని వైట్తోనే గీద్దాం. రైట్, చెప్పండి ఇప్పుడు లోడింగ్ డయాగ్రామ్ 1 డిగ్రీ అయితే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 2 డిగ్రీ మరి ఎలా వస్తుంది సార్ అంటే ఇలా, సారీ క్యాంటిలివర్లో అయితే ఇలా వస్తుంది, లోడింగ్ని బేస్ చేసుకొని మనకు ఇలా వస్తుంది, ఇది 2 డిగ్రీ కర్వ్. అదే సింప్లీ సపోర్టెడ్లో అయితే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా వస్తుంది. సింప్లీ సపోర్టెడ్లో అయితే ఈ విధంగా వస్తుంది, క్యాంటిలివర్లో అయితే ఈ విధంగా వస్తుంది. మరి దీన్ని ఏమంటాం మనం, స్క్వేర్ పారాబోలా. స్క్వేర్ పారాబోలా. రైట్, అండర్స్టూడ్. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి యూడిఎల్. యూడిఎల్ ఏమొస్తుంది, 3 డిగ్రీ కర్వ్. 3 డిగ్రీ కర్వ్ అంటే ఎలా ఉంటుంది, మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. క్యాంటిలివర్లో అయితే ఇదే, కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే 3 డిగ్రీ ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్లో కూడా సేమ్ పైన వచ్చినట్టే వస్తుంది, కానీ ఈక్వేషన్లో 3 డిగ్రీ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అక్కడ, క్యూబిక్ పారాబోలా. క్యూబిక్ పారాబోలా. రైట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ కనుక నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈజీగా షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. రైట్, ఇక్కడ ఇంకొక నోట్ పాయింట్ ఉంది. ఏంటది, మనం 4th కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటది, కపుల్ కనుక యాక్ట్ అయితే. రైట్, ఇన్ కేస్ ఆఫ్ కపుల్ అయితే సపోజ్ ఫస్ట్ క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు కపుల్ ఎట్ ఫ్రీ ఎండ్, దెన్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ విల్ బి 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. షియర్ ఫోర్స్ ఎందుకంటే ఇక్కడ మనం ఏమంటున్నాం, ఎం. కపుల్ ఇక్కడ ఏంటి, ఎం. ఓకే, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమంటున్నాం, షియర్ ఫోర్స్. ఇక్కడ ఫోర్స్ గురించి, మరి బీమ్లో చూస్తే ఎలాంటి ఫోర్స్ లేదు కాబట్టి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 0 ఉంటుంది. మరి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి. బెండింగ్ మూమెంట్ అంటే ఇక్కడ మూమెంట్ అంటే ఆటోమేటిక్గా టోటల్ కూడా ఈక్వల్ మూమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ రెక్టాంగిల్ వస్తుంది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ రెక్టాంగులర్ వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అదే ఇన్ కేస్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంటే, సింప్లీ సపోర్టెడ్ బీమ్ కపుల్ కనుక యాక్ట్ అవుతున్నట్టయితే, సరే ఈ కపుల్ కన్నా మనం ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటి, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఎం, ఇక్కడ కూడా ఏంటి చూడండి, ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లే కాబట్టి ఇక్కడ కూడా షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 0. మరి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే రెక్టాంగులర్ షేప్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటాం, రెక్టాంగిల్ షేప్ ఉంటే కాన్స్టెంట్ షియర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కాన్స్టెంట్ ఉండి షియర్ ఫోర్స్ 0 అయితే అప్పుడు మనకు కపుల్ యాక్ట్ అవుతున్నట్టు. ఓకే, రైట్. దీంతో పాటు ఇక్కడ మనకు ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. రైట్, ఇక్కడ ఒకవేళ కపుల్ కనుక ఎనీవేర్ యాక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వచ్చేసి మనకు ఇట్లా రెక్టాంగిల్ M/L వాల్యూతో వస్తుంది. ఇక్కడ మనకు M/L సపోర్ట్ రియాక్షన్స్ ఇక్కడ. రైట్, నెక్స్ట్ మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎట్లా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది, వచ్చేటటువంటి వాల్యూని బేస్ చేసుకొని అక్కడ. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, రైట్. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కపుల్ వచ్చినప్పుడు. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీంతో ఈ 2 ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఈ డయాగ్రామ్స్ అన్ని కనుక ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకున్నట్టయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ మన ఈసెట్ ఎగ్జామ్ కానీ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈవెన్ ఐఈఎస్ క్వశ్చన్స్, మన గేట్ లెవెల్ క్వశ్చన్స్, అట్లాగే ఏడబ్ల్యూ, ఏఈ, మన ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్, వీటన్నిటిని ఒకసారి చూసి వచ్చేద్దాం. ఓకే, రైట్. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఇది ప్రీవియస్ ఐఈఎస్ క్వశ్చన్. రైట్, అలాగే ఏడబ్ల్యూలో కానీ ఏఈలో కానీ ఫ్రీక్వెంట్గా మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. రైట్, ఒకసారి చూద్దాం. ద చేంజ్ ఇన్ షియర్ ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద బీమ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్. రైట్, షియర్ ఫోర్స్ అంటే ఒకసారి చూడండి, నేను డయాగ్రామ్ చూపిస్తాను, దీన్ని బట్టి మీరే ఆన్సర్ చెప్తారు. రైట్, షియర్ ఫోర్స్ ఏమంటున్నాడు, షియర్ ఫోర్స్ ఏమైనా సపోజ్ ఇక్కడ లోడ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ పాయింట్ లోడ్ ఉంది. అప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూడండి ఎలా వస్తుంది, ఇలా వస్తుందని చెప్పాం. రైట్, పాయింట్ లోడ్ ఉన్నప్పుడు. రైట్, చూడండి
ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ కనుక్కోవాలి అంటే అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియానే మనకు షియర్ ఫోర్స్ అవుతుంది, రైట్. అంటే ఇక్కడ లోడింగ్ డయాగ్రామ్లో ఏవైనా రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ఈ లోడింగ్ యొక్క డయాగ్రామ్నే మనం షియర్ ఫోర్స్ అని అంటాం. లోడింగ్ డయాగ్రామ్ అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే బెండింగ్ మూమెంట్. అర్థమవుతుందా? షియర్ ఫోర్స్ అంటే ఏంటి, ఒక టర్మ్ ఎక్కువ ఉంటుంది కదా, రైట్. కాబట్టి ఇక్కడ రెండు లోడ్స్ మధ్య ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్నే మనం షియర్ ఫోర్స్ అని అంటాం, రైట్. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం, రైట్. ద చేంజ్ ఇన్ షియరింగ్ ఫోర్స్ బిట్వీన్ 2 points ఇన్ ద బీమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అంటే లోడింగ్ డయాగ్రామ్. ఇదే క్వశ్చన్లో ఇక్కడ షియర్ ఫోర్స్ కాకుండా బెండింగ్ మూమెంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ ఏమొస్తుంది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వస్తుంది. అర్థమైందా, రైట్. షియర్ ఫోర్స్ అంటేనేమో లోడింగ్ చూసుకోవాలి, బెండింగ్ మూమెంట్ ఏమో షియర్ ఫోర్స్ చూసుకోవాలి, ఎందుకంటే ఒక డిగ్రీ తక్కువ కదా. ఇప్పుడు షియర్ ఫోర్స్ అంటే దాని కింద దాని నుంచి వస్తుంది, ఏంటది లోడింగ్ డయాగ్రామ్. అట్లాగే బెండింగ్ మూమెంట్ అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ నుంచి వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements regarding the shear force and bending moment. Right, first one, the point of counterfracture is the point where the bending moment changes its sign. Right, very important ఈ కాన్సెప్ట్ కూడా, రైట్. ఎక్కడైతే మనకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర అయితే చేంజ్ అవుతుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్చర్ అంటాం, రైట్. ఒక ఫస్ట్ పాయింట్ అనేది కరెక్ట్, రైట్. నెక్స్ట్, షియర్ ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, రైట్. ఏంటి, షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, రైట్. ఈక్వేషన్ కరెక్టేనా చెప్పండి, రైట్. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. నెక్స్ట్, ఫర్ ద బెండింగ్ మూమెంట్ టు బి మాక్సిమం ఆర్ మినిమం షియర్ ఫోర్స్ షుడ్ బి చేంజెస్ ఇట్స్ సైన్, రైట్. జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్. ఏంటి, ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 కానీ చేంజెస్ ఇట్స్ సైన్ ఎక్కడైతే షియర్ ఫోర్స్ సైన్ చేంజ్ అవుతుందో లేదా 0 అవుతుందో ఆ పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుంది, రైట్. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్. నెక్స్ట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లోడింగ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్, రైట్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రాంగ్, రైట్. ఏంటి ఏమంటున్నాడు చూడండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లోడింగ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ అంటున్నాడు. ఏముండాలి ఇక్కడ, యాక్చువల్గా బెండింగ్ మూమెంట్ ఉండాలి, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్, రైట్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి ఇక్కడ 1, 2, 3, రైట్. 1, 2, 3 ఎక్కడ ఉంది, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, which of the following statement is not correct regarding the relationship between the bending moment shear force, right. చెప్పండి, బెండింగ్ మూమెంట్ కి షియర్ ఫోర్స్ కి మధ్య రిలేషన్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ is equals to shear force, right. Rate of change of bending moment is called shear force, right. ఇప్పుడు చూద్దాం ఆప్షన్, the rate of change of shear force along the beam is equals to the distributed load, right. Wrong. Rate of change of bending moment along the beam is equals to the shear force, right. Second one is absolutely correct, right. The rate of change of bending moment is called shear force, right. Third option is the rate of change of bending moment along the beam is equals to the distributed load. No, not wrong. Shear force and bending moment at free end is always 0. Wrong, right. కరెక్ట్. మనకు రిలేషన్ చూస్తే వెంటనే dm/dx is equals to shear force, ఇది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ dm/dx అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Simply supported beam is subjected to a couple, right. Simply supported beam subjected to a couple within the span it will produce shear force diagram 0 magnitude, uniformly distributed, uniformly varying triangular bending moment diagram, sudden change in sign of bending moment at the point of application of the couple, equal and opposite reactions at the support, which of the following is correct, right. Next, ఇంతకు ముందే చెప్పాం ఏంటి, ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే మనం కపుల్ యాక్ట్ అవుతుందో అక్కడ మనకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది, సడన్ చేంజ్ ఇన్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, వేరస్ షియర్ ఫోర్స్ సైన్స్ ఎలా ఉంటాయి మనకు, ఇది m అయితే ఒకటి m/l అవుతుంది, ఇంకోటి -m/l, అంటే డయాగ్రామ్ అనేది ఆపోజిట్ సైన్లో వస్తాయి, రైట్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే రైట్ ఇక్కడే చెప్పాను చూడండి, షియర్ ఫోర్స్ అనేది ఆపోజిట్ సైన్లో వస్తాయి, బెండింగ్ మూమెంట్ అనేది సడన్గా చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఎక్కడైతే మనం కపుల్ అప్లై చేస్తున్నామో అదే పాయింట్ దగ్గర మనకు సడన్ చేంజ్ ఇన్ బెండింగ్ మూమెంట్ ఉంటుంది, రైట్. ఇప్పుడు చూడండి థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి, సడన్ చేంజ్ ఇన్ బెండింగ్ మూమెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ కపుల్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ ఎట్ ద సపోర్ట్, రైట్. సెకండ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
రైట్. ఇఫ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఆఫ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ పారాబోలిక్, రైట్. పారాబోలిక్ అంటే ఏంటి? 2 డిగ్రీ. 2 డిగ్రీ అయితే ఇప్పుడు చూడండి, షియర్ ఫోర్స్ 2 డిగ్రీ అయితే అది ఏ టైప్ ఆఫ్ లోడ్ యాక్ట్ అవుతుంది అని అంటున్నాడు ఇక్కడ. చూడండి, 2 డిగ్రీ అంటే లోడింగ్ డయాగ్రామ్ ఎలా ఉండాలి? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 2 డిగ్రీ అయితే లోడింగ్ డయాగ్రామ్ ఎట్లా ఉండాలి? 1 డిగ్రీ తక్కువ ఉండాలి. అంటే ఇది 2 డిగ్రీ అయితే 1 డిగ్రీ ఉండాలి. 1 డిగ్రీ ఉంటే ఏమంటాం మనం? లీనియర్లీ వేరింగ్. లీనియర్లీ వేరింగ్ అంటే ఏంటి? ట్రయాంగులర్ లోడ్. ట్రయాంగులర్ లోడ్ అంటే ఏంటి? 4th ఆప్షన్. ఏంటది? లీనియర్లీ వేరింగ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, UVL, 1 డిగ్రీ. రైట్, అర్థమైందా? ఇదే ఒకవేళ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇచ్చి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పారాబోలిక్ అని ఇచ్చి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఏంటి? క్యూబిక్ పారాబోలా, 1 డిగ్రీ పెంచాలి. లోడింగ్ డయాగ్రామ్ అంటే 1 డిగ్రీ తగ్గించాలి. ఓకే, అండర్స్టూడ్. రైట్, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ అండ్ రీజనింగ్. దీంట్లో ఏంటంటే మనకు ఈ మోడల్ క్వశ్చన్స్లో ఎలా ఉంటాయంటే అసెషన్ ఇస్తాడు, రీజనింగ్ ఇస్తాడు. మనం అంటే ఇక్కడ ఏకి ఆర్ కరెక్ట్ ఆన్సర్, ఏఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటాడు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తాడు? ఏకి ఆరు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, 2 కూడా కరెక్టే, కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అని సెకండ్ ఆప్షన్లో ఇస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటి? ఫస్ట్ దీనికి ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఏకి ఆరు, ఏఆర్ 2 కరెక్టే, ఏకి ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏముంటుంది? ఏఆర్ 2 కరెక్టే, కానీ ఏకి ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఏ కరెక్టు, ఆర్ తప్పు. నెక్స్ట్ 4th వన్ ఏ కరెక్టు, ఆర్ తప్పు అని అంటాడు. అంతే, అర్థమైంది ఆప్షన్స్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద బెండింగ్ మూమెంట్ అట్ ఏ సెక్షన్ ఆఫ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ మ్యాక్సిమం. రైట్, సింప్లీ సపోర్టెడ్ బీమ్లో బెండింగ్ మూమెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ వేర్ షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్. రైట్, చూడండి, షియర్ ఫోర్స్ అనేది ఎక్కడైతే మనకు చేంజ్ అవుతుందో అక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. రైట్, ఇది ఎప్పుడంతా? పాయింట్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు. ఎక్కడైతే మనకు పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందో అప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది ఆ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, షియర్ ఫోర్స్ అనేది సైన్ చేంజ్ అవుతుంది. రైట్, ఓకే, కరెక్టే. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ యూడిఎల్ వేర్ షియర్ ఫోర్స్ ఈజ్ 0. రైట్, అదే ఇన్ కేస్ ఆఫ్ యూడిఎల్ యాక్ట్ అవుతుంది అనుకోండి. యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు అంటే యూడిఎల్ యాక్ట్ అయితే అప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇట్లా 2 ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ 0 అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. రైట్, 2 కూడా కరెక్టే. అంటే ఈ ఆప్షన్స్ 2 కూడా కరెక్టే, అంటే అసెషన్ కరెక్ట్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ రీజన్ చూద్దాం. ఏంటి? యాక్చువల్లీ బోత్ ఆఫ్ ది అబోవ్ కేసెస్ షియర్ ఫోర్స్ షుడ్ బి 0 అట్ ద సెక్షన్ of the maximum bending moment dm by dx is equals to 0. ఆల్రెడీ మనం దీని డిస్కషన్ ఆల్రెడీ చేసాం కదా. ఏంటి? ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 అవుతుందో అక్కడ దాన్ని మనం dm by dx is equals to 0. అంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుంది. కాబట్టి ఆర్ కూడా కరెక్టే. ఈ 2 కేసెస్కి కూడా ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అని చెప్పొచ్చు. రైట్, ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇప్పుడు డైరెక్ట్ చూసినామనే ఆప్షన్ చెప్పాలా మీరు. రైట్, ఓకే, ఫస్ట్ చూడండి, క్యారింగ్ లీనియర్లీ వేరింగ్ లోడ్ అంటే ఏంటి? UVL. రైట్, UVL ఉన్నప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది? UVL ఉన్నప్పుడు ఏం డయాగ్రామ్ అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో? బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఇది 1 డిగ్రీ అయితే దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ డిగ్రీ ఉండాలి? 2 డిగ్రీస్ ఎక్స్ట్రా ఉండాలి, అంటే 3 డిగ్రీ ఉండాలి. 3 డిగ్రీ ఉంటే ఏమంటాం మనం? క్యూబిక్ పారాబోలా. అంటే ఏకి 3 అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్టెడ్ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఏంటి? 0 డిగ్రీ కర్వ్. యూడిఎల్ అంటే ఏంటి? 0 డిగ్రీ కర్వ్. ఇది 0 డిగ్రీ కర్వ్ అయితే మనకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏముండాలి? 2 డిగ్రీ కర్వ్ ఉండాలి. 2 డిగ్రీ అంటే ఏంటి? పారాబోలా. రైట్, పారాబోలా ఎక్కడ ఉంది? 1 అంటే 3 1. రైట్, ఇది ఫస్ట్ ఆప్షన్ ఉండాలి. ఏముండాలి ఇక్కడ? ఏంటది? ఫస్ట్ ఆప్షన్. రైట్, 3 1 B1 ఉండాలి. నెక్స్ట్, క్యారింగ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అట్ ఇట్స్ ఫ్రీ ఎండ్. రైట్, పాయింట్ లోడ్ అంటే ఏమన్నా నేను? -1 డిగ్రీ అని గుర్తుపెట్టుకోమన్నా. మరి దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది? మనకు 1 డిగ్రీ అని ఉండాలి, అంతేనా? పాయింట్ లోడ్ ఉన్నప్పుడు బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది? ట్రయాంగులర్ షేప్ వస్తుంది కదా. రైట్, ట్రయాంగులర్ షేప్ అంటే ఏంటి? 1 డిగ్రీ అంటే 4th వన్. అంటే సికి ఏమవుతుంది? 4th వన్. నెక్స్ట్, వెన్ ఫ్రీ ఎండ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు కపుల్ యాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? రెక్టాంగులర్ షేప్లో వస్తుంది. కాన్స్టెంట్ అని నోట్లో నేర్చుకున్నాం లాస్ట్లో. రైట్, కాబట్టి రెక్టాంగులర్ షేప్ అంటే 2. రైట్, ఇప్పుడు ఏముండాలి? 3 1 4 2. 3 1 4 2 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. రైట్, సి 3 1 4 2 కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, ఇదేంటి? ఈఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్. రైట్, ఓకే, నెక్స్ట్ వన్. రైట్, ద క్యాంటిలివర్ బీమ్ ఈజ్ లోడెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్.
గివెన్ బిలో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ద పోర్షన్ ఏసీ అన్నాడు. రైట్, చూడండి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి యూడిఎల్ ఉంది. రైట్, నేను దీనికి డయాగ్రామ్ డైరెక్ట్ ఇక్కడే డ్రా చేస్తున్నా. రైట్, ఇక్కడ యూడిఎల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ దాకా ఇలా వస్తుంది. ఎక్కడైతే పాయింట్ లోడ్ వస్తుందో చూడండి, డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే యూడిఎల్ ఉంటుందో అప్పుడు వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది, మనకు పారాబోలిక్గా ఉంటుంది. ఎందుకు, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉండాలి, పారాబోలిక్ ఉండాలి. కాబట్టి ఇక్కడ పారాబోలిక్. ఎక్కడైతే పాయింట్ లోడ్ ఉందో అక్కడ బెండింగ్ మూమెంట్ సడన్గా డ్రాప్ అవుతుంది, అంటే సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఓకే, మనకు మళ్ళీ ఆటోమేటిక్గా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఓవరాల్గా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, డామినేటింగ్గా ఇట్లా పారాబోలిక్గా ఉండాలి. ఆ తర్వాత ఎక్కడైతే యూడిఎల్ ఉందో మొత్తం కూడా ఏమవుతుంది, అదే విధంగా వస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ వరకు ఏమవుతుంది, లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2 అంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఆ తర్వాత కూడా స్క్వేర్ వస్తుంది. తర్వాత ఎక్కడైతే లోడింగ్ లేదో అక్కడ మనకు స్ట్రైట్ లైన్గా వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏంటి, ఎక్కడైతే యూడిఎల్ ఉందో అప్పుడు డామినేటింగ్ లోడ్ ఏమవుతుంది, యూడిఎల్ లోడ్ అవుతుంది. మన కర్వ్ ఎలా ఉంటుంది, వేరియేషన్ 2 డిగ్రీ ఉంటుంది. ఎక్కడైతే లోడ్ లేదో, లోడ్ లేనప్పుడు మనకు డైరెక్ట్గా స్ట్రైట్ వాల్యూ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది బెండింగ్ మూమెంట్ అంటే ఏ దగ్గర ఉంటుంది, వేరియేషన్ ఎట్లుంటుంది అంటే లీనియర్ 1 డిగ్రీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, 1 డిగ్రీ. ఎక్కడన్నా మనకు లోడ్ లేకపోతే ఆ దగ్గర మనకి ఎలా ఉంటుంది అంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లీనియర్గా వస్తుంది. ఓకే, రైట్, ఇప్పుడు చూద్దాం. లీనియర్గా మ్యాక్సిమం ఎట్ ఏ. రైట్, ఆప్షన్ 4 చూడండి, లీనియర్లీ వేరియింగ్ విత్ మ్యాక్సిమం ఎట్ ఏ. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రైట్, షియర్ ఫోర్స్ ఈజ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్. రైట్, దీనికి డయాగ్రామ్ రాద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, షియర్ ఫోర్స్ ఈజ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అంటున్నాడు. రైటే కదా, కరెక్టే, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, ఇంకా మళ్ళీ వేరే ఆప్షన్ చూడాల్సిన అవసరమే లేదు. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇది మనకు 2023లో ఏపీ సెట్లో అడిగినటువంటి క్వశ్చన్. అదే క్వశ్చన్ మనకి ఎక్కడ ఉంది, ఈఎస్సి 99లో అడిగాడు. రైట్, మనం దీనికి ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. చూడండి ఏంటి, చూడండి ఎక్కడైతే మనకు యూడిఎల్ ఉంటుందో మనకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, పారాబోలిక్గా వస్తుంది. రైట్, ఇప్పుడు పారాబోలిక్గా ఉన్న ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేవచ్చు, డైరెక్ట్గా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చు. చూడండి, ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ పారాబోలిక్గా ఉంది, ఇది కూడా మ్యాక్సిమం పారాబోలిక్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏంటి, ఎక్కడ దాకా అయితే యూడిఎల్ ఉందో అక్కడ దాకా మనకేమొస్తుంది, ఇంక్లైన్గా వస్తుంది. ఎందుకు ఇంక్లైన్ ఎందుకు అంటున్నాను, యూడిఎల్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 1 డిగ్రీ. 1 డిగ్రీ అంటే ఏంటి, లీనియర్. కాబట్టి ఇక్కడ ఇంక్లైన్గా రాసిస్తున్నాను. ఎక్కడైతే పాయింట్ లోడ్ ఉందో అక్కడ వర్టికల్గా డ్రాప్ అయిపోతుంది. పాయింట్ లోడ్ ఉంటే వర్టికల్గా, అంటే రెక్టాంగిల్ షేప్ రావాలి కదా. రైట్, రెక్టాంగిల్ షేప్ రావాలంటే వర్టికల్గా రావాలి. రైట్, మళ్ళీ నెక్స్ట్ యూడిఎల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ మ్యాచ్ అయ్యేలాగా చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు, ఎందుకంటే రెక్టాంగిల్ రాదు కదా, యూడిఎల్ ఉన్నప్పుడు రెక్టాంగిల్ ఎందుకు వస్తుంది, ట్రయాంగులర్ షేప్లో. చూడండి, ఇలా ట్రయాంగులర్, సడన్ డ్రాప్, మళ్ళీ ఇంక్లైన్. రైట్, కాబట్టి వితౌట్ క్యాలిక్యులేషన్స్తోనే మనం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇదే మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది, మోర్ దెన్ 2 to 3 minutes పడుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా మనం డైరెక్ట్గా అటెంప్ట్ చేసేయచ్చు. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్గా చూసింది కదా, డైరెక్ట్ క్యాంటిలివర్ విత్ యూడిఎల్ ఉన్నప్పుడు డైరెక్ట్ డయాగ్రామ్ ఏంటి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఇది టైప్ ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్. ఇది 1 డిగ్రీ ఉంటే ఇది 2 డిగ్రీ ఉండాలి, 1 డిగ్రీ పెంచాలి. రైట్, ఇటు యూడిఎల్ అంటే ఏంటి, 0 డిగ్రీ. రైట్, లోడింగే 0 డిగ్రీ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ ఏంటి, 1 డిగ్రీ ఉండాలి. 1 డిగ్రీ ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు డయాగ్రామ్, ట్రయాంగులర్ షేప్లో. అంటే ఏమొస్తుంది, 4th ఆప్షన్ క్యాంటిలివర్. ఇదే సింప్లీ సపోర్టెడ్ విత్ యూడిఎల్ అయితే ఏమవుతుంది, 2 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే ఏంటి, ఇది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉండాలి ఇక్కడ యాక్చువల్గా. రైట్, సింప్లీ సపోర్టెడ్ బీమ్. మరి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది షియర్ ఫోర్స్ డయాగ్రామ్, రెక్టాంగులర్ షేప్లో. ఇంకా ఆబ్వియస్లీ ఓవర్ హ్యాంగ్ అనేది ఈ విధంగా వస్తుంది. రైట్, మనకు అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసాం కదా. రైట్, ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా మనకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇచ్చి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కానీ ఇవ్వచ్చు, లేదంటే ఇలా లోడింగ్ డయాగ్రామ్ ఇచ్చి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, చూడండి, ఈ కేసు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఏంటి, ఎప్పుడైతే మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్లో కపుల్ యాక్ట్ అవుతుందో, ఏ టైప్ ఆఫ్ కపుల్, అది కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ కపుల్ యాక్ట్ అవుతుందో అప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 0, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ రెక్టాంగులర్ షేప్. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఇది కూడా డైరెక్ట్గా మనకు ఏపీ సెట్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రైట్, ఇది షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ మరియు ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. రైట్, మరి ఈ వీడియోకి మీ ప్రిపరేషన్కి ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. రైట్, ఎవరైతే
ఈసెట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో లేదా 2026కి ప్రిపేర్ అవుతున్నట్టు తెలంగాణ మరియు ఏపీ విద్యార్థులందరికీ కూడా సాయి మేధా కోటి హైదరాబాద్ ఒక చక్కటి అవకాశం తీసుకొచ్చింది. ఇదేంటి అంటే ఎవరైతే ఆఫ్లైన్కి రాలేరో, ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 11th లోపు ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ ఆన్లైన్ కోర్సు ప్లస్ విత్ మెటీరియల్తో ప్రొవైడ్ చేస్తుంది అది. రైట్, ఎవరైతే మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అందులో మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. ఎవరు అంటే కొంతమంది ఇప్పుడు ఎవరైతే కాలేజ్ ఉంటుందో ఫైనల్ ఇయర్ చదువుతూ కాలేజ్కి ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ లేదా సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, కాలేజ్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ అనేది అడ్మిషన్స్ ప్రోగ్రెషన్ జరుగుతూ ఉంది. మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డైరెక్ట్ వచ్చేసి సాయి మీదకి వచ్చి మీరు ఫర్దర్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీ అవైలబిలిటీని బట్టి మనకు మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్, అలాగే ఫుల్ డే బ్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం సాయి మేధా కోటి హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ చూడండి లేదా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ.